వర్ధంతి సందర్భంగా మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశాయి పాలెం బాధిత కుటుంబాలు. నాడు మతోన్మాదుల చేతిలో మహాత్ముడు బలి, నేడు ప్రైవేట్ బస్సోన్మాదుల చేతిలో సామాన్యులు బలి అనే నినాదంతో సికింద్రాబాద్ పార్క్ లేన్ గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు. పాలెం దుర్ఘటన జరిగి 3 నెలలు గడుస్తున్నా బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు అవకాశమిస్తోందని ఆరోపించారు. ఏళ్లుగా స్టేజీ క్యారేజ్ పర్మిట్ లేకుండా బస్సులు నడపడం, ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవడం సైబర్ క్రైమ్ కిందకొస్తాయని అధికారులు చెప్తున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద మాఫియానే ఉందంటున్నారు పాలెం జేఏసీ నాయకులు. 45 మందిని నట్టినట్టున చంపితే వారికి సమాధానం ఎవరు చెప్తారు? కనీసం ప్రభుత్వం ఓనర్ని అరెస్ట్ చేయడం లేదు. ఇప్పటికి 92 రోజులు గడిచాయి. కనీసం ఓనర్ మీద వారెంట్ గానీ అరెస్టులు గానీ జరగలేదు. మళ్లీ వారం రోజుల క్రితం నిన్న కూడా ఇంకో ఓల్డ్ బస్ తగలబడింది. అంటే ఒక వేగ నియంత్రణ లేకుండా మన రోడ్లు 100 కిలోమీటర్ల కంటే స్పీడ్ మించి పనిచేయవు. అటువంటి చోట 140 కిలోమీటర్ స్పీడ్లో చేసి ప్రాణాలను చంపుతుంటే ఈరోజు చూస్తూ ఊరుకోవాలా? ఆన్లైన్ టికెటింగ్ కూడా అది కూడా నిబంధనలకు వ్యతిరేకమని చెప్పింది. సైబర్ క్రైమ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి. కళ్ల ముందే 45 నిండు ప్రాణాలు గాల్లో కలిసినా అధికారుల్లో చలనం లేదన్నారు బాధిత కుటుంబ సభ్యులు. కేసినేని కావేరీ ట్రావెల్స్ బస్సులు ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో రిజిస్టార్ అయి ఇక్కడ నడుపుతున్న అధికారులు ఆ బస్సులను సీజ్ చేయడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ బస్సులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం. మేము ఆర్టీ ఆఫీసర్లు చెప్తున్నారు సీజ్ చేస్తున్నామని. సీజ్ చేస్తే మళ్ళీ ఎందుకు నడుస్తాయండి? వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని కేసినేని ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ వాళ్ళు బయట ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి రిజిస్ట్రేషన్ ప్లేట్లు పెట్టుకొని బస్సులు నడుపుతున్నాడు. ఆర్టీ ఆఫీసర్లకు కనిపిస్తలేదా అండి అని చెప్పేసి క్యారియర్లుగా పర్మిట్లు తీసుకొని స్టేజ్ క్యారియర్లలాగా వాళ్ళ బస్సులను తిప్పుకుంటూ ఉండి ఇప్పుడు మా పిల్లలు ఎక్కిన బస్సులో మాత్రం అన్యాయంగా ఈ గవర్నమెంట్ వాళ్ళ మాఫియా వల్లనే జరిగిందండి. ఇది కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నా కూడా ఆ బస్సు ఓనరు ఈ పలానా అని తెలిసినా కూడా వాళ్ళు అలాంటి ఏమి అరెస్ట్ చేయడం కానీ ఏమి శిక్షించడం కానీ జరగలేదు. బాధిత కుటుంబాలను టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. బస్కు సంబంధించి కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి తప్పుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. మరి గుర్తించినప్పుడు అన్యాయంగా చనిపోయినటువంటి బాధితులను ఆదుకోవాల్సిన కనీస ధర్మం ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ పోరాటంలో మీకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి పూర్తి స్థాయిలో మేము సహకారం అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి బాధిత కుటుంబాలు. న్యాయం జరిగే వరకు తమ ఆరని మంటల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.